నాకైతే అస్సలు నచ్చలేదండి సినిమా. సెకండ్ హాఫ్ అయితే మరీ డ్రాస్టిక్ డిజైన్. సెకండ్ హాఫ్ అయితే కనుక ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ అయితే చాలా వరస్ట్ సినిమా అనమాట. సెకండ్ హాఫ్ అయితే కనుక అసలు భాగ్యశ్రీ ఫ్యాన్స్ అయితే ఎవరు ఉంటే కనుక ఎవరు సినిమాకి రావద్దు. ఏడుస్తారు కూర్చుని సినిమా థియేటర్లో. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా అడగంగా? ఎవరు అంటే కనుక ఎవరు నువ్వు అసలు అలా అడగని సిగ్గులేదు ఒక అమ్మాయి గురించి. ఒక మనిషి నువ్వు ఐరన్ లెగ్ ఫస్ట్. నువ్వు బ్రో ఐరన్ లెగ్. నువ్వు ముందు నువ్వు ఐరన్ లెగ్. ఎవడో ఐరన్ లెగ్ అంటారు. అలా అడిగితే సిగ్గులేకుండా అడుగుతావు నువ్వు. అలా అడిగితే సిగ్గులేకుండా అడుగుతావా? అడిగితే సిగ్గులేకుండా అడుగుతావా? నువ్వు ఐరన్ లెగ్ మాట ఎందుకు మాడావు? ఒక మనిషి గురించి ఐరన్ లెగ్ మాట ఎందుకు మాడతావు? సిగ్గుందా నీకు అసలు? నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరేంటి? ఒక మనిషిని ఐరన్ లెగ్ అంటావు. సిగ్గుందా నీకు అసలు? మాత్రం అస్సలు ఫెయిల్ కాలే. కాలర్ ఎత్తుకునే సినిమా. సినిమా మాత్రం సూపర్ ఉంది. మళ్ళా చెప్తున్నా, నేను లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా. అఖిల్ అభిమానిగా ఫెయిల్ కాలేదు. 100% కాలర్ ఎత్తుకునే సినిమా. ఇంకొకటి నాగార్జున గారికి ఒకటి చెప్తున్నా, అన్నా నాగార్జున అంటే హీరో. నేను మిమ్మల్ని హీరో లాగానే చూస్తున్నా. విలన్ వేషాలు వేసి ఆ వేషాలు వేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. నాగార్జున అంటే హీరో లాగానే ఉండండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, మా ఇల్లు అమ్మాయినా నీకు డబ్బులు ఇస్తా. లవ్లో ఫెయిల్ అయినా, లైఫ్లో ఫెయిల్ అయినా అఖిల్ అభిమానిగా మాత్రం ఫెయిల్ కాలే. సినిమా సూపర్ ఉంది. అయ్యా గారు సూపర్ హిట్ కొట్టారు. ఒక్కొక్క లేనిన్ అంటే మీనింగ్ ఏందని చాలా మంది అడిగారు. లేనిన్ అంటే అంధుడు, అందులో కళ్ళు లేకుండా యాక్టింగ్ చేస్తారు. లాస్ట్లో రివీల్ అవుతుంది అది. 100% సినిమా యాక్టింగ్ పరంగా మాత్రం సూపర్. సినిమా మొత్తం సూపర్. అన్ని చెత్త రివ్యూలు నమ్మకండి. సినిమా మాత్రం సూపర్ ఉంది. చాలా బాగుందండి సినిమా. అఖిల్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అఖిల్ అన్న కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ ఇది. మామూలు ట్విస్టులు కాదు, అసలు ట్విస్టుల తర్వాత ట్విస్టులు. ఈ సినిమా ఎందుకు బాగుందంటే తమిళన్న అండి. తమిళన్న కాలు మీద పడిపోవచ్చు. మామూలుగా చేయలేదు అసలు. తమిళన్న ఎక్కిచ్చేసాడండి, హైప్ ఎక్కిచ్చేసాడు. ట్విస్టులు అయితే మామూలు ట్విస్టులు కాదండి. తల పేలిపోయింది అసలు నేను చూస్తుండే సినిమా. బాగుందండి సినిమా. చాలా ఇంప్రూవ్ అయిందండి. ముందర ఏజెంట్ తర్వాత నాకు జరిగిన మానసిక ఏంటి దీనికి డ్రామాకి ఇది చాలా బెటర్ అండి. బాగుందండి. స్టోరీ బాగుందండి. ట్విస్టులు బాగున్నాయి. నాగవంశీకి కూడా ఒక మంచి హిట్ వచ్చినట్టే ఈ సినిమాతో. బాగుందండి. ఫస్ట్ లేదండి, మామూలు ట్విస్టులు కాదు. బాగుంది. ఎక్కడ పోయిందండి కేక్ అండి. అఖిల్ కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్. బాగుంది. పక్కా సాటిస్ఫై అయినా. న్యూట్రల్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు. ఫ్యాన్స్ అయితే ఇంకా ఊగిపోతారు. ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను. అఖిల్ యాక్టింగ్ చెప్తున్నా అన్న. ఏడిపిస్తాడు, నవ్విస్తాడు. ఇదే ఏం చేయగల అన్ని చేసినాడు అన్న. ఆయన ప్రీవియస్ సినిమాలు అన్ని ఒక ఎత్తు, ఇదో సినిమా ఒక ఎత్తు అన్న. ఆయన అంతకుముందు అర్బన్ క్యారెక్టర్లు చేసినాడు, విలేజ్ క్యారెక్టర్ అదర్ కొట్టేసినాడు. అది సూపర్. అమ్మా నాకు సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అయ్యగారికి అయితే ఇది కంబ్యాక్ సినిమా అండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. అలా కంటిన్యూషన్ ఎక్కడ బోర్ కొట్టదు. ట్విస్ట్ మీద ట్విస్ట్. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఇంకో దాని మీద వెళ్తుంది సినిమా. అలా ట్విస్ట్ మీద ట్విస్ట్ అలా లాస్ట్ దాకా క్లైమాక్స్ దాకా మనకు చాలా ఎంగేజింగ్గా చూపించాడు. సినిమా అయితే చాలా బాగుందండి. మంచి కంబ్యాక్ మూవీ ఫర్ అఖిల్. అందరూ చూడాలి. యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది. లాస్ట్లో మనకి ఏడిపించేస్తాడు. కంప్లీట్ ఎమోషనల్ మూవీ. అదే ఎమోషనల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కింగ్ చెప్పాడు కదా హిట్ కొడుతున్నామని. అతని మాట నిలబెట్టుకున్నాడు. నిజంగా హిట్ కొట్టాడు. సినిమా అయితే చాలా బాగుంది. కళ్ళు మూసుకుని చూసాడు. న్యాచురల్ గానే ఉంది. అంతా బాగానే ఉంది. నెగిటివ్ అయితే ఏం లేదండి. సినిమా చాలా బాగుంది. వస్తున్నాం, కొడుతున్నాం. నిజంగానే కొట్టాడు. ఏదైనా వాళ్ళకి నచ్చింది. నచ్చలేదని చెప్పలేం కానీ అంత మెయిన్గా సాంగ్స్ అన్వాంటెడ్ సాంగ్స్ బాగాలేదు కాదు, డిస్టర్బెన్స్. జస్ట్ ఒక షార్ట్. వెల్ ట్రైడ్. సెకండ్ హాఫ్ నుంచి అండ్ క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కానీ సూపర్ ఉంటుంది సినిమాకి. అది వేరే విషయం చెప్పాల్సింది. ఫస్ట్ హాఫ్ తమిళ్ అట్లా లేపితే సెకండ్ హాఫ్ అఖిల్ యాక్టింగ్ లేపింది మొత్తం. బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే గత 5 సినిమా